రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతో మా మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. రేవంత్ తర్వాత కోమటిరెడ్డికి అర్హత ఉందట సీఎం అయితానికి. ముఖ్యమంత్రి మాటలు తొవ్వదీస్తున్నాయి కొత్త అనుమానానికి. మసీదు మీద బాణం పంచాది మీద మాట్లాడిన మాధవీలత ఆడ ఏం లేని దానికి ఎందుకు చేస్తుర్రంటుంది ఇంత కథ. డీకే శివకుమార్ తానికి పోయిన ఖమ్మం ఎంపీ సీటు కొట్లాట. అందరి పొత్తుల అభ్యర్థి ఎవరని తేలుతుందో మరి ఆఖరి మాట. కోమటిరెడ్డి వెంకన్న సారు సీఎం పోస్టు కోసం పోటీ పడ్డది వాస్తవం. రేవంత్ సార్కు సీఎం పదవిస్తే కొద్దిగా కలుక్కుమన్నది వాస్తవం అని ఆయన అభిమానులు చెప్తుంటారు. అసోంటి కోమటిరెడ్డి సార్ను ఆకాశానికి ఎత్తిండు సీఎం సార్. సీఎం రేవంత్ సార్కు సొంత పార్టీలు ఏవలన కొంపమ్ము చెట్టోళ్ళు ఉన్నారనంటే కోమటిరెడ్డి సార్ దిక్కే చాలా మంది ఏలుజూ ఇస్తారు. ఎందుకంటే సీఎం పదవి పీసీసీ పదవి జస్టులో మిస్ అయిందన్న బాధ సార్కు షాన్నే ఉంది అని అంటారు. ఇప్పుడేదో మీదికి మాత్రమే అట్లా ఉంటుండ అని కూడా అంటుంటారు. అందుకే రేపటి రోజుల్లో ఏదైనా తేడాలు వస్తే ఎంకన్న సారే మొదలు పేచి పెట్టేదని అంటుంటారు. అసొంటి ఎంకన్న సార్ను మొగుల మీదకి ఎక్కించిండిగా సీఎం సారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మా పార్టీల నా లెక్క సీఎం అయ్యే అర్హత ఎవరికన్నున్నదా అనంటే అదొక్క కోమటిరెడ్డి ఎంకన్నకే అని చెప్పుకొచ్చిండు. సీఎం రేవంత్ సార్ అట్లా అంటుంటే ఎంకన్న సార్ పేసు 1000 మెగావాట్ల కరెంట్ వచ్చినని తెలిపోయింది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అన్నట్టే ఫీల్ అయిండు. నల్గొండ జిల్లాకు కోమటిరెడ్డి బ్రదర్సే కింగులు అని అనుకొచ్చిండు. భువనగిరి దిక్కు ఓట్ల ప్రచారానికి పోయినప్పుడు ఇదంతా చెప్పిండు సారు. అయితే సార్ మాటలని కర్మ సీనియర్లు కొద్దిగా ఫీల్ అయ్యారని వినికిడి. అంటే ఏంది ఎంకన్నకే ఉన్నదా మాకంత సీన్ లేదా అని గులిగిర్రట. మరి అట్లా ఎవరెవరు గులిగుంటారో కామెంట్లు పెట్టరు చూద్దాము. పార్టీల లీడర్లు అన్నాక సోషల్ మీడియాతోని పాతార వెరగాలే గాని మాధవీలతకి మాత్రం లేని పంచాదులు నెత్తి మీద పడుతున్నాయి. రోజుకో ట్రోల్ వీడియోను కేసులు వేసుకొని ముచ్చట్ను ఏదో ఒకటి వైరల్ అయి కమలం క్యాడర్ ను నారాజు చేస్తున్నాయట. మొన్న అక్క బాణం పట్టుకొని మసీద్ మీదకి ఇసిరినట్టు వైరల్ అయిన వీడియో పెద్ద పంచాయతీ అయ్యే వరకల్లా ఇగో ఇప్పుడు ఇట్లా క్లారిటీ ఇస్తుంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ గా హైకమాండ్ చెప్పేదాకా మాధవీలత అనే పేరు మస్తు మందికి తెలియదు. కానీ ఇప్పుడు మాత్రము ఆమె పేరంటే తెలియడం లేరు. సోషల్ మీడియాలో ఆమె వైరల్ వీడియోలు చూడడం లేరు. ప్రచారంలో జోరు చూయించుకుంటా బాణం సూటి పెట్టి మసీద్ మీద ఇడిచిపెట్టినట్టు పోజ్ ఇచ్చిన వీడియో ఒకటి మస్తు తిరిగింది కదా. ఇక ఆ వీడియో మీద షేక్ ఇమ్రాన్ అంటే ఆయన ఆదివారం నాడు బేగం బజార్లో ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు అయ్యిండు. ఇక ఆడితోనే ఆకుండా ఎలక్షన్ కమిషన్ దాకా తీసుకుపోయిండు ముచ్చట. ఇక మొత్తానికి కేసు ముచ్చట మీద మాట్లాడుకొచ్చింది మాధవీలతక్క. నేను ముస్లింలకు వ్యతిరేకమైతే రంజాన్ నెలలో ఊరేగింపులో ఎందుకు పాల్గొంటా, నా చేతుల మీదకెళ్ళి తిండి ఎందుకు వంచుతా, అయినా వీడియోలో నా చేతిలో బాణం లేదు ఆడ మసీదు లేదు, ఏం లేని దానికి ఎట్టిగా కావాలనే నన్ను టార్గెట్ చేసి కేసులు పెడుతురా అనుకొచ్చింది. మరి ఆడ మసీదు నిజంగా కానొస్తుందా లేదా, కనిపించకుండా బయటికి చెప్పకుండా ఆమె మనసు లేముండట్లే చేసిందో తెలియదా అని అనుకుంటా మస్తు మంది కామెంట్లు చేయబట్టిరిగా. అయినా ఇంకా పార్టీ ఆమెకు బీ ఫామ్ కూడా ఇవ్వకపాయే, కావాలనే పెండింగ్ లో పెట్టిరని కూడా మస్తు వార్తలు వస్తూనే ఉండే. ఇటువంటి టైంలో ఇన్ని కేసులకు పంచాయతీలు అయితే రేపు ఏందో మరి పరిస్థితి పాపం. మా ఊళ్ళకే సీట్ అంటే మా ఊళ్ళకే సీట్ అని మ్యూజికల్ చైర్స్ ఆడుతుండ్రు. కానీ పంచాది ఎటు దిగలేదు. వీళ్ళంతా కాదు, ఇక 4వ మనిషిని పెడదామని హైకమాండ్ చూస్తుందట. అందుకే ఈ సీటు పంచాది ఇప్పుడు హైదరాబాద్ వయా ఢిల్లీ టు బెంగళూరు చేరింది. ఓ దిక్కు నామినేషన్ల గడువు దగ్గర పడుతున్నది, ఇంకో దిక్కు ఖమ్మం జిల్లాల క్యాండిడేట్ ఎవరో తెలుసకుండా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా గులాలు పడుతున్నారు. ఎవరు నిలబెట్టే ముచ్చట మీద ఢిల్లీనే పీట ముడిదేగలేదు. ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీట్ పంచాది మళ్ళా బెంగళూరుకే డీకే సార్ ఇంట్లోకి చేరింది. పొంగులేటి సీన్ సార్ తమ్మునికి ఇప్పించుకోనికి ఆయన తనలాడుతున్నాడు. అటు తుమ్మల కొడుకుకి ఇప్పించుకోనికి ఆయన తహతహలాడిపోతున్నాడు. ఇటు డిప్యూటీ సీఎం బట్టి సార్ల ఇంటామెక్ సీట్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు. వీళ్ళ దాంట్లో ఎవరికి ఇచ్చినా నెత్తినొప్పే అనుకోని సీఎం రేవంత్ రెడ్డి ఆయన పాత దోస్తు నిజామాబాద్ లీడరు మండవ వెంకటేశ్వరరావుకు ఇప్పించుకుందామని నిగ్రహం చేసిండు. కానీ ఖమ్మం కాంగ్రెస్ లీడర్ అడ్డు ఆయనకు సపోర్ట్ ఇచ్చేదే లేదని సాప్ సీదా అన్నారట. ఇట్లయితే లాభం లేదని ఇంకొకరు ఎవరు ఉన్నారో అని ఆలోచన చేస్తున్నారట. ఇదే ముచ్చట మీద మాట్లాడనికే డిప్యూటీ సీఎం బట్టి సారు పొంగులేటి ఇద్దరు బెంగళూరు పోయిర్రు. నా తమ్మునికే సీట్ ఇవ్వాలని పొంగులేటి సార్ పట్టు పడుతున్నాడట. లేదు మా ఇంటామెక్కిన సీట్ ఇవ్వకుంటే ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు నిలబెట్టాలని బట్టి సార్ చెప్పిండట. ఆయన నిలబెడితే తుమ్మల నాగేశ్వరరావు మద్దతు ఇస్తా అన్నాడట. ఇక దీంట్లో ఎవరు నిలబెట్టాలని తర్జన భర్జన పడుతురట అటు డీకే సార్ కూడా. మరి నామినేషన్ల ఆఖరి డేట్ దగ్గరకు వచ్చింది, అయినా కూడా అభ్యర్థులో తెలియలేదు. అటు క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నది బానే. ఇక ఆల్షం అమృతం విషయం అన్నట్టు మున్పటి ఎలక్షన్ లెక్కనైతే వేసుకోకుర్రి, 10 మందిలో పాము దావదన్న శాస్త్రం చేసుకోకురు అసలే అని అంటారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు. మా తిప్పలు తీర్చుర్రి, మా గోస పట్టించుకోర్రి అనుకుంటా రైతుల వార్తలు కొన్నొద్దుల సంధి వస్తూనే ఉన్నాయి. వాళ్ళ ముచ్చట్లు ఏదో ఓ తీర్లో ఈయనొస్తూనే ఉన్నాయి.
ఇవాళ గట్లనే జనగాం మార్కెట్లకి వెళ్ళి ఓ వీడియో మస్తు వైరల్ అయింది. చూడురి మీరు కూడా. అందరికి అన్నం పెట్టి కడుపు నింపే రైతనకే కడుపు మండి నిరసనకు దిగే గోసొచ్చింది పాపం. మా ఒడ్లు కొంటలేరు అనుకుంటా జనగా మార్కెట్ల ధర్నాకి దిగిరు రైతులు. ఇక పోలీసులు వచ్చి ఏం పంచాది అని నడుచుకొని వచ్చిర్రు. మీరు ఇట్లా లొల్లి పెట్టొద్దు లేవురి మొదలు అని రైతులతో మాట్లాడుతుంటే ఇగో ఈముండి అయ్యా సారు మా ఒడ్లు కొననీరు సారు మీ కాలు మొక్తా అని బూట్ కాలు మొక్కుకుంటా ఒక్క తీరుగా బతిలాడింది. ఇక ఈమె గోస చెప్పుకుంటా బతలాడుతున్న వీడియో మస్తు వైరల్ అయ్యే వరకలా చూసిర్రా. ఈ సర్కార్ అన్నదాతల్ని అరుగోసలు పెడుతుంది, ఒడ్లు కొనకుండా రైతుల్ని రందుల పాలు చేస్తుంది అనుకుంటా ఈ వీడియోని సోషల్ మీడియాలో దిప్పబట్టిరు. ఓ దిక్కు వానలు పడి చేతికొచ్చిన పంట ఆగమై అట్లా బాధ, ఇంకో దిక్కు ఒడ్లు కొనకుంటే ఇగో ఇసొంటి బాధలు కూడా వచ్చే పాపం రైతులకు. అసలు ఈ రోజులల్లా చాలా మందికి ఓపిక అన్నది ఉంటనే లేదు. రోడ్డు మీద బండి పట్టుకొని ఎక్కుతేనైతే ఓపికన్న మనిషిగా అనిపించడు. బండి పట్టుకొని పోతనే కాదు, బస్సులు ఎక్కుదామని పోయినా జనాలకు ఓపికనే ఉంటలేదు. వికారాబాద్ జిల్లాలో నవాజ్ అనే ప్యాసింజర్ ఒట్టిగా ఓ బస్సు డ్రైవర్ మీద చేసుకున్నాడు. రాములు అనే డ్రైవర్ బస్ స్టాప్ లో బస్సు పక్కకు పెట్టుకొని పార్టీలు బువ్వ తింటున్నాడట. ఇక బస్సు ఎక్కుదామని వచ్చిన ప్యాసింజర్ బస్సు ఎప్పుడు కదులుతుంది అంటే తిన్నంకెళ్తాము బస్ టైం కాలే ఇంకా అని చెప్పినట. దానికైనా మీ డ్రైవర్లకు బాగా బలిసింది అది ఇది అని తిక్క మాటలు మాట్లాడినట. ఇక అన్నం తినే డ్రైవర్ రాములన్న కోపం వచ్చింది. తినేసేతోటే వచ్చి ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని నిలదీసిండు. ఆయనతో మాట పెరిగి ఇద్దరు ఒకరి మీద ఒకరు కలబడ్డారు. ఇక నడిమిట్ల కండక్టర్ అక్క ఇడిపే చూసింది. ఇక ఇట్లా ప్యాసింజర్ చేయి చేసుకున్నాక డ్రైవర్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిండు. డ్రైవర్ల మీద దాడులు ఆపాలని ప్రైవేట్ బస్సు డ్రైవర్లంతా బస్సులు బంద్ పెట్టిరు. నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్ లో అన్నం తింటున్నాం. టైం ఉంది, లంచ్ టైం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మాకు. మా టైం కానీ మేము మా ముంగట 2 బండ్లు వెళ్తాయి, దానికోసం సైడ్ లో ఆపేసుకొని అన్నం తింటుంటే బస్సులు మీయా గవర్నమెంట్ మీకు జీతం ఇస్తారు, గవర్నమెంట్ జీతగాళ్ళు మీరంటే మేము లక్షలు పెట్టి బస్సులు కొన్నాం సార్. ఇన్వెస్ట్ చేసినాం, వీళ్ళందరితో దెబ్బలు తిన్నకైతే కాదు అని మేము ఆయన తోటి అన్నాం. అంటే 10 మందిని పిలిపించిండు. కాడదాలు తుమ్తేరకు ఈ కరార్లు ఎట్లుంటాం అంటే చాలా వల్గర్ గా తిట్టిండు. తిట్టినాక మేము డిఎం సందర్శించినాం, ఫోన్ చేసినాం. డిఎం సారు కంప్లైంట్ చేయకండి అన్నాడు. చేసినాక ఇప్పటి వరకు కూడా ఏ రియాక్షన్ లేదు వాళ్ళ మీద. మేము రాత్రి వెళ్తుంటే మా మీద ఫోకస్ కూడా పెట్టేసారు. దాంతో మా డ్రైవర్లు అందరికి మేము ఇన్ఫార్మ్ చేసుకుంటే బస్సులు ఆపేసి సమస్య ఏందో మాట్లాడదామండి అని చెప్పి మాట్లాడుతున్నాం సార్. అంతే. ఏం తక్కువ 45 బస్సులు అయిపోయినాయి అక్కడ దిక్కు. ఇప్పుడు అటు ప్యాసింజర్లంతా పరిశాన్లో పడ్డారు. అయినా ప్యాసింజర్ కు అంత బలుపు దేనికి? తినేదాకా ఆగితే ఏం బాయ్? నిజంగా టైం పాస్ చేస్తుందంటే ఏమన్నా అన్న న్యాయం ఉంటది కదా. కానీ తిట్టేటప్పుడు పోయి తిట్టుడైతే పద్ధతి కాదు అని అంటున్నారు కర్మ ప్యాసింజర్లు కూడా. తరాల సంది ఎదురు చూసిన రాముని గుడి అయోధ్యలో అనుకున్నట్టు కట్టుడే ఆలస్యం. గుడి ఓపెనింగ్ కు నెల రోజుల ముందు సందే నిత్య వరుసగా వార్తలు ఉంటనే ఉంది. ఇక మొన్న శ్రీరామనవమి పండుగ కూడా వచ్చే వరకల్లా మస్తు ముచ్చట్లు, వీడియోలు, వార్తలు మళ్ళా వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటిదాకా పండుగ పూట ఎంతమంది భక్తులు వచ్చిరనేది గుడోళ్ళే లెక్క చెప్పిరు గిట్లా. అయోధ్య బాలరాముని గుడి నిత్య భక్తులతోని కలకలలాడిపోతుంది. ఏడేడికెళ్ళో ఎంతో మంది భక్తులు మొక్కులు పెట్టేతందుకు వస్తుండే వరకల్లా దర్శనాలల్లా రికార్డులు కొట్టినట్టు అయిందట. జనవరి 29 తారీఖు దేవుని నిలబెట్టిన కాంచి ఇప్పటి వరకు 1,50,00,000 మంది భక్తులు రాముని దర్శనం చేసుకున్నారట. రోజుకు 1,00,000కు తక్కువ కాకుండానే వచ్చి పోతున్నారని గుడోళ్ళే లెక్క చెప్పిర్రు. ఇక గుడి కట్టినాక మొన్ననే ఫస్ట్ శ్రీరామనవమి పండుగ వచ్చింది కదా. రామునికి సూర్య తిలకంతో దర్శనం ఇచ్చే వరకల్లా అద్భుతాన్ని చూస్తందుకు మస్తు మంది వచ్చిర్రు. మళ్ళా ఏడాది శ్రీరామనవమి దాకా సూర్య తిలకం కానరాదు కాబట్టి ఆయాల 19 గంటలు గుడి తీసిపెట్టి దర్శనాలు చేసుకొని ఇచ్చిరట. ఇంకా రేపు గుడి లోపల చుట్టూతా శివుడు, సూర్యుడు, హనుమంతుడు, అన్నపూర్ణమాత ఇట్లా 6 గుళ్ళు కొత్తగా కడుతున్నారట. అవి కూడా కడితే గుడి పురాగా కట్టినట్ట ఈ అందరు దేవుళ్లతోని లక్షల భక్తులతోని అయోధ్య ఇంకా సందడుంటదని చెప్తున్నారు. మరి ఎండలు జర తగ్గినట్టే కొడుతుంది కాబట్టి పోనోళ్ళుంటే తీరిక చూసుకొనే కాదు, తీరిక చేసుకొని కూడా పోయి దండం పెట్టుకొని 4 సెల్ఫీ ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టి ముడిచిపోర్రిగా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు. ఈ ముచ్చట్లు పురాగా మన మైక్ టీవీ ముచ్చట్ల ఛానల్లో పెట్టినాం, పోయి చూసి